ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పెట్టారట. అదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. మరో 2 రోజులు దీనికి సంబంధించిన క్లారిటీ రాబోతుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ కు గట్టి షాక్ ఇచ్చారు. ఏజిఎస్ మేకర్స్ డ్రాగన్ అనే పేరుతో ఓ మూవీని ప్రకటించారు. అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా కల్పతి బ్రదర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సినిమా సాగుతుందని టాప్. వరల్డ్ స్టూడెంట్ ఆఫ్ ది డెకేడ్ అనే క్యాప్షన్ తో ఈ సినిమా ఆసక్తికరంగా ఉంది. అయితే ఇది తమిళ సినిమా అని తెలుస్తుండగా ఎన్టీఆర్ నీల్ సినిమా తెలుగులో రూపొందుతుంది. అయితే 2 వేర్వేరు భాషలు కావడంతో ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని భాషల్లో డ్రాగన్ పేరుతో టైటిల్ లేకుండా చూసుకోవాలి. మరి చిన్న సినిమానే అని లైట్ తీసుకున్నా రిలీజ్ టైంలో అవి పెద్ద సమస్యలు రావచ్చు. మరి ఈ సమస్యని నీల్ మామ ఎలా డీల్ చేస్తాడో చూడాలి. ఇక ఎన్టీఆర్ సినిమాని ప్రశాంత్ నీల్ ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభిస్తారట. 2026 రిలీజ్ టార్గెట్ గా సినిమాని తెరకెక్కించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో సలార్ 2 పై ఫోకస్ పెట్టారు. ఓవైపు సలార్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూనే ఎన్టీఆర్ మూవీని చిత్రీకరించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.